అష్టగుళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి మానస సరోవరంలో విహరించేటువంటి వారికి సాయి వాణి మనోరంజకంగా వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు వారి యొక్క ఉపదేశ పద్ధతి అలౌకికంగా ఉంటుంది. బాబా యొక్క మాటలు ఎప్పుడూ కూడా కొత్తదనంగా ఉంటాయి. ఇందుకు తార్కాణమే శ్రీ సాయి సచ్చరిత. సచ్చరితలో ఉన్నటువంటి బాబా చెప్పినటువంటి అనేక విషయాలు మనస్సుకు మనోరంజకంగా ఉంటాయి. అవి పదే పదే విన్నప్పటికీ కూడా ప్రతిసారి కూడా బాబా వాక్కులు కొత్తవిగా నిత్య నూతనంగా ఉంటాయి. సచ్చరితలో ఉన్నటువంటి మహత్తు గొప్పతనమే ఇది. శ్రీ సాయి సచ్చరిత 21వ అధ్యాయంలో హేమాడ్ పంతు ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు. సత్పురుషుల యొక్క దర్శనము మనము కోరుకుంటే జరిగేటువంటిది కాదు. సత్పురుషుల దర్శన భాగ్యము మనము అనేక జన్మల పుణ్యఫలం వల్ల అది దక్కుతుందని చెప్పి తన అనుభవాన్ని రాసుకుంటారు. బాంద్రాలో పీర్ మౌలానా అనేటువంటి సుప్రసిద్ధ సిద్ధపురుషుడు ఉండేటువంటి వారు. వారి వద్ద ఇన్నీస్ అనేటువంటి ఒక సేవకుడు ఉండేవారు. వారు హేమాడ్ పంత్ దగ్గరికి తరచూ వచ్చి ఒక్కసారి మౌలాను దర్శించుకోమని చెప్తారు. మౌలా దగ్గరికి హిందువులతో పాటు పార్సీ వారు అనేక మంది మతాలకు అతీతంగా ఆయన సేవలో ఉంటారు, ఆయన దర్శించుకుంటారు. ఎప్పుడూ కూడా భక్తులతో పీర్ మౌలానా దర్బారు కిటకిటలాడుతూ ఉండేది. హేమాడ్ పంతు చాలా సందర్భాల్లో వెళ్దాం అనుకున్నారు, కానీ ఎందుకు మనం ఒక గౌరవమైనటువంటి పదవిలో ఉన్నాము, అక్కడ పోయి అందరితో పాటు లైన్లో నిలబడి ఎందుకు మన గౌరవాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఆ పీర్ మౌలానా దర్శనం చేసుకోలేదు. ఆ తర్వాత బాంద్రా నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది వేరే చోటికి. మరలా వచ్చేసరికి జరగాల్సిందంతా జరిగిపోతుంది. పీర్ మౌలానా సమాధి అయిపోతారు. కానీ హేమాడ్ పంత్ రాసుకుంటారు, పీర్ మౌలానాతో తనకు అనుబంధం ఏర్పడకపోయినా సరే శాశ్వతమైనటువంటి బంధం షిరిడీలో నాకు ఏర్పడ్డది. శాశ్వతమైనటువంటి బంధం ఏర్పడ్డ తర్వాత ఇక మరెవరిని కూడా దర్శించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేకుండా పోయింది అని చెప్పంటారు. సచ్చరితలో ఉన్నటువంటి ఇటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మన జీవితాల్లో మనం కూడా ఒకసారి తరచి చూసుకోవాలి. బాబాను ఆశ్రయించక పూర్వం మనం కూడా రకరకాలైనటువంటి ఆరాధనలు చేసి ఉంటాం. రకరకాల ఆరాధనలో కూడా అప్పుడు మనకు బాబా ఒకరుగా ఉంటారు. కానీ ఆ రకరకాలైనటువంటి ఆరాధనలో ఒకరిగా ఉన్నటువంటి బాబా ఎప్పుడో ఒకసారి ఒక అద్భుతమైనటువంటి అనుభవం జరగడం ద్వారా అందరిలో ఒకరిగా ఉన్నటువంటి బాబా వారే మనకు సర్వస్వం అవుతారు. ఆ తర్వాత నుంచి మన జీవితము మరోలా ఉంటుంది. బాబా తప్ప మరొక ధ్యాస మనకు ఉండదు. అనేక మంది ఉపదేశాలు చేసినప్పటికీ కూడా వాటిని ఎలా ఆచరించాలనేటువంటిది వారు బోధించలేరు. అందుకనే చాలామంది సిద్ధపురుషులు వారి యొక్క శిష్యులను సద్గురువుకు అప్పగిస్తారు. ఇటువంటి అద్భుతమైనటువంటి కథనే 21వ అధ్యాయంలో ఉంటుంది. కన్నడ దేశంలో పనిచేసినటువంటి సర్వేయర్ బెల్గావ్ దగ్గర వడ్గావ్ అనేటువంటి చోట సర్వే పనిలో ఉంటారు. అక్కడ వడ్గావ్లో ఒక సుప్రసిద్ధమైనటువంటి కన్నడ అప్ప మహాత్ములు ఉంటే వారిని దర్శించుకోవడానికి వెళ్తారు. వీరు వెళ్ళేసరికి కన్నడ అప్ప అద్భుతమైనటువంటి భగవంతునికి సంబంధించినటువంటి సత్సంగాన్ని చేస్తూ ఉంటారు. ఆ సర్వేయర్కు అప్ప పట్ల భక్తి శ్రద్ధలు కుదురుతాయి. కుదిరి చివరి వారి దర్శనానికి వెళ్ళి వారికి నమస్కారం చేయగానే వారు నిశ్చలదాస్ రచించినటువంటి విచారసాగరం అనేటువంటి పుస్తకాన్ని ఇస్తారు. దీన్ని పారాయణ చెయ్యి, నీకు మంచి కలుగుతుంది. ఇంకొక మాట, నువ్వు ఉద్యోగరీత్యా ఉత్తర వైపు వెళ్ళినప్పుడు నీకు ఒక సత్పురుషులు నువ్వు దర్శించుకుంటావు, వారు నీకు మార్గాన్ని చూపుతారు అని చెప్తారు. ఆ తర్వాత తనకు జున్నూరు ట్రాన్స్ఫర్ అవుతుంది. జున్నూరులో నానేఘాట్ అనేటువంటి ఒక కొండ ప్రాంతం పైకి వెళ్ళి సర్వే చేయాల్సినటువంటి పని ఉంటుంది.
నానేఘాటు ఎక్కడానికి కేవలం ఎనబోతు మాత్రమే రవాణా సౌకర్యం. ఎనబోతు పైన ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు పై ప్రాణాలు పైనే పోయినట్టు ఎనబోతు పైన ఎక్కిపోయినటువంటి ఆ సర్వేయర్కు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ప్రాణాలు ఉంటాయా పోతాయా అనేటువంటి సంశయం ఉన్నది. ఆ తర్వాత కళ్యాణ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కళ్యాణ్లో నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం ఏర్పడి బాబా యొక్క మహత్తు గురించి వింటాడు. సరే, ఎలాగైనా సరే బాబాను దర్శించుకోవాలనేటువంటి కుతూహలం కలుగుతుంది. ఒకరోజు నానాసాహెబ్ చందోర్కరు ఆ సర్వేయర్తో చెప్తారు, నేను రేపు షిరిడీ వెళ్తున్నాను, మీరు కూడా రండి అంటే వెంటనే తన మనస్సు ఉప్పొంగిపోతుంది. కానీ వెంటనే మరొక బాధ్యత తనకు గుర్తొస్తుంది. తనకు ఠానాలో ఒక సివిల్ కేసు పెండింగ్లో ఉంది. తను తప్పకుండా దానికి హాజరు కావాలి. ఆ రోజు హాజరు అయితే ఆ కేసు పరిష్కారం అవుతుందని చెప్పి నేను ఈసారి రాలేను, మరొకసారి వస్తాను అని అంటారు. నానాసాహెబ్ చెప్తారు, మీరు షిరిడీకి వచ్చేయండి, జరగాల్సిందంతా బాబా చూసుకుంటారంటే తనకు ఏ అనుభవం లేదు కాబట్టి తను ఠానా వెళ్ళడానికే సిద్ధమవుతారు. తను ఠానా వెళ్ళినా సరే ఠానా కోర్టులో ఆ రోజు ఆ కేసు మరొక డేట్కు వాయిదా పడుతుంది. దాంతో చాలా ఆందోళనకు గురవుతారు ఆ సర్వేయర్. అరే నేను వెళ్ళి ఉంటే బాగుండేది, అయినా సరే ఇప్పటికైనా నేను ప్రయాణం ప్రారంభించాలని చెప్పి అప్పటికప్పుడు ఠానా నుంచి కోపర్గావ్ బయలుదేరుతాడు. నేను అనవసరంగా నానాసాహెబ్తో వెళ్ళలేదు, వెళ్ళి ఉంటే నానాసాహెబ్ నన్ను బాబా దర్శనం చేయించేటువంటి వారు నాకు అక్కడ ఎవరూ పరిచయం లేరు అని చెప్పి బాధపడుతుంటే తను షిరిడీకి వెళ్ళేసరికి నానాసాహెబ్ ద్వారకామయ్య ముందే నిల్చొని ఉంటారు. వారిని సాదరంగా ఆహ్వానించి బాబా వద్దకు తీసుకెళ్తారు. బాబాను చూసిన తర్వాత ఆ సర్వేయర్కు మనస్సు నిశ్చలమవుతుంది. బాబా పాదాలకు నమస్కరించి కూర్చోగానే బాబా అంటారు, అప్పా చెప్పినంతగా ఇక్కడ అంత సులువైనటువంటి మార్గం ఉండదు. నువ్వు ఎనబోతు పైన నానేఘాట్ ఎక్కినంత దానికంటే కూడా ఇక్కడ కఠినంగా ఉంటుంది. కేవలం పుస్తకాన్ని అధ్యయనం చేస్తే సరిపోదు, దానిని నిత్యము శ్రవణం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి, దానిని చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నటువంటి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతావు, అప్పుడే మార్గం సులువవుతుంది అని చెప్పి బాబా చెప్తారు. అక్కడ కన్నడ అప్ప విచారసాగరం పుస్తకం ఇచ్చి చదువుమని చెప్పి ఆ సర్వేయర్కి చెప్తే ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను ఎలా ఆచరణలో పెట్టాలనేటువంటిది బాబా సర్వేయర్కి చెప్తారు. సద్గురువు కేవలం బోధించడం మాత్రమే కాదు, దానిని ఆచరణలో ఏ విధంగా పెట్టాలనేటువంటిది బాబా అనుగ్రహం వల్లనే, సద్గురు అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. ఆ సర్వేయర్ అనుకుంటాడు, నా అదృష్టం కొద్దీ ఈరోజు సద్గురు పాదాల చెంతకు వచ్చాను. విచారసాగరాన్ని చదవడం కాదు, దాన్ని నిత్యము కూడా మననం చేయాలి, మననం చేసినటువంటి దాన్ని నిధిధ్యాసనం చేయాలి, నిధిధ్యాసనం చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి అనేటువంటి విషయం ఇక్కడ బాబా బోధించారు. నిజంగా చదవడం చాలా ఈజీ. బాబా చెప్పినటువంటి మాట అదే కదా, కన్నడ అప్ప చెప్పినట్టు అంత సులువైనటువంటి మార్గం ఇక్కడ ఉండదు అని చెప్పారు. కన్నడ అప్ప పుస్తకాన్ని ఇచ్చి చదువుమన్నారు. కానీ బాబా దగ్గర ఉన్నటువంటి మార్గం ఏమిటి? నువ్వు కేవలం చదవడం కాదు, చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం. ఆచరణలో పెట్టడం అనేటువంటిది కష్టమైనటువంటి మార్గమే కదా. కాబట్టి బాబా మృదు మధురమైనటువంటి వాక్కులు మనోరంజకంగా ఉంటాయి. అప్పటి వరకు కేవలం విచారసాగరాన్ని చదివినటువంటి ఆ సర్వేయరు ఆ తర్వాత నుంచి దాన్ని ఆచరణలో పెట్టడం ప్రారంభిస్తారు. కాబట్టి బాబా యొక్క బోధ ఇంత అద్భుతంగా ఉంటుంది. ఇదే అధ్యాయంలో ఆచరణకు సంబంధించినటువంటి మరొక కథ ఉంటుంది. అనంతరావు పటాంకర్ అనేటువంటి వ్యక్తి షిరిడీకి వస్తాడు. తను అనేక పురాణాలను, ఉపనిషత్తులను, వేదాలను అన్నింటినీ కూడా అవపోసన పట్టాడు. ఎన్ని చదివినా సరే మనస్సుకు శాంతి లేదు. ఇన్ని గ్రంథాలు చదివినప్పటికీ కూడా మనస్సు సవ్యమైనటువంటి మార్గంలో లేకపోతే ఏమి ప్రయోజనం? చాలామంది చెప్తారు, ఒక్కసారి షిరిడి వెళ్ళు, సద్గురు శ్రీ సాయిబాబా పాదాలను ఆశ్రయించు, నువ్వు వేదాంగాలు చదివినా సరే, ఉపనిషత్తులను అధ్యయనం చేసినా సరే, శాస్త్ర పురాణాలను నువ్వు శ్రవణం చేసినా కలగనటువంటి
గొప్ప అనుభూతి వారి చరణాల వద్ద లభిస్తుంది. నువ్వు చదివినటువంటి ఆ షట్శాస్త్రాల యొక్క ఫలితం అక్కడ మాత్రమే నువ్వు దక్కించుకోగలుగుతావు, అక్కడ మాత్రమే మీకు అవగాహన అవుతుందని చెప్పి చెప్తారు. దాంతో షిరిడీకి వస్తారు. వచ్చినటువంటి పటాంకరు అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను, అక్కడ బాబా చుట్టూ ఉన్నటువంటి జనంలో ఉన్నటువంటి, బాబా చుట్టూ మూగినటువంటి భక్తజనంలో నెలకొన్నటువంటి ఆనందోత్సాహాలను చూసి ఆశ్చర్యపోతాడు. అరే, నేను అనేక శాస్త్రాలు చదివి ఉన్నాను, నేనెప్పుడూ కూడా ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఇంత శాంతిగా నేను లేను. వీళ్ళేంది పామరులు, వీళ్ళు దేనిని అభ్యసించలే, వీళ్ళు ఏ అభ్యాసము ఏ శాస్త్రము వీళ్ళకు తెలియదు, అయినా సరే ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు బాబా ఆనందరావు పటాంకర్ను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి వారితో ఓ కథ చెప్తారు. ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. అక్కడ బయట మసీదు బయట కట్టేసి ఉన్నటువంటి గుర్రము లద్దెలు పెడుతుంటే తన చెంగు చాచి ఆ 9 లద్దెలను తన కొంగులో కట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను పావనుడయ్యాడు అని అంటారు. పటాంకర్కి అర్థమైంది, ఇది నన్ను ఉద్దేశించి చెప్పారు కానీ అసలు 9 లద్దెల విషయం ఏమిటి అసలు. తనకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దాదా కేల్కర్ని అడుగుతాడు, దాదా ఏమిటి ఈ 9 లద్దెలే కదా అంటే, నాకు స్ఫురణకు వచ్చింది, నేను చెప్తాను, నువ్వు అర్థం చేసుకో అని చెప్పి చెప్తాడు. బాబా చెప్పినటువంటిది అవి 9 లద్దెలు కాదు, నవవిధ భక్తిలో 9 భక్తి మార్గాల గురించి చెప్పారు. ఆ 9 భక్తి మార్గాలను గనక మనం మూటగట్టుకుంటే అదే మనకు ఐశ్వర్యం అవుతుంది. పారమార్థికంగా మనం ముందుకు వెళ్ళడానికి, పారమార్థికమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి ఆ 9 నవవిధ భక్తి మార్గాలు మాత్రమే ఉపయోగపడతాయి అనేటువంటిది బాబా చెప్పినటువంటిదిగా నాకు అర్థమవుతుంది అని అంటాడు. అప్పుడు పటాంకరు 9 నవవిధ మార్గాలకు సంబంధించినటువంటి దాన్ని మనసులో స్మరించుకుంటాడు. అవును కదా, కేవలం నేను శాస్త్ర అధ్యయనానికే పరిమితమయ్యాను, కానీ నేను భగవంతుని నామం స్మరించలేదు, భగవంతుని కీర్తించలేదు, భగవంతునితో సఖ్యత చేయలేదు, భగవంతుని సేవ నేను చేయలేదు. ఈ 9 ఏ ఒక్కదాన్ని కూడా నేను పరిపూర్ణంగా ఆచరించలేదు. కాబట్టి ఇన్ని శాస్త్రాలు చదివినా సరే ఏది కూడా నాకు మనస్సుకు శాంతి కలిగించలేదు. అందుకనే బాబా నాకు నవవిధ భక్తిని ఉపదేశించారు. ఎందుకంటే ప్రేమ లేనటువంటి భక్తి, ప్రేమ లేనటువంటి పారాయణ అది శోభించదు. మనం చేస్తున్నటువంటి పని పట్ల ప్రేమ ఉంటేనే అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనం పని పట్ల ప్రేమ కలిగి ఉండకపోతే, మనం చేసేటువంటి దాని పట్ల ప్రేమ కలిగి ఉండకపోతే అక్కడ మనము సాధించేటువంటిది శూన్యం. అందుకనే మనం చేసేటువంటి పనైనా, అది గ్రంథపారాయణ అయినా, ఉద్యోగమైనా, ఏదైనా సరే దానిని మనం ప్రేమించగలిగితే అక్కడ అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతామనేటువంటిది నవవిధ భక్తి మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే నవవిధ భక్తిలో ఏ ఒక్కదాన్ని తీసుకున్నా సరే, ఏ ఒక్కదానిపైనైనా మనం ప్రేమ పెంచుకున్నట్టయితే, దాని పట్ల ఆసక్తి పెంచుకున్నట్టయితే అది మన జీవితంలో అసలు చెదరనటువంటి ఆనందాన్ని నింపేస్తుంది. నామస్మరణను మనం బాగా పట్టుకున్నామనుకోండి, దాన్నే ప్రేమిస్తున్నామనుకోండి, అంతరంగం ఎప్పుడూ కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంది కదా. ఆ కీర్తన చేస్తున్నంతసేపు బాబాకు సంబంధించో లేకపోతే భగవంతునికి సంబంధించో కీర్తన చేస్తున్నంతసేపు హృదయం ఉప్పొంగిపోతుంది కదా. బాబా మార్గంలో సేవలో ఉంటే మన శరీరము పులకించిపోతుంది కదా. ఇటువంటి అద్భుతమైనటువంటి నవవిధ భక్తిలో ఏదాన్నైనా ఒకదాన్ని బాబా పట్టుకోమని చెప్పారు. ఆ మరుసటి రోజు పటాంకరు బాబా దగ్గరికి వెళ్తే బాబా నేరుగా అడుగుతారు, ఏమి మిత్రమా, 9 లద్దెలను నువ్వు కూడా మూట కట్టుకున్నావా అంటారు. అప్పుడు పటాంకర్ అంటాడు, బాబా మీ కృప లేకుండా, మీ దయ లేకుండా ఆ 9 లద్దెలను కూడా నేను మూట కట్టుకోలేను. మీ కృప ఉంటే తప్ప ఆ 9 లద్దెలను నేను మూట కట్టుకోగలుగుతాను అని చెప్పి అని అంటాడు. అంటే సద్గురువు యొక్క కృప లేకుండా మనం దేనిని కూడా మూట కట్టుకోలేము, దేనిని కూడా పొందలేము అనేటువంటి వాస్తవాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు, అదేవిధంగా కొన్ని లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే,
మనుషుల నైజాలు ఎలా ఉంటాయి, సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా మారుతాయి అనేటువంటి విషయము ఈ 21వ అధ్యాయంలో ఉంటుంది. పండరీపురం నుంచి ఒక వకీలు వస్తాడు. వచ్చి బాబా పాదాలకు నమస్కరించి దక్షిణ ఇచ్చి వెళ్ళి మసీదులో మూలను కూర్చుంటాడు. బాబా వారి యొక్క మాటల ద్వారా కొంతమందిలో అనుపాతాన్ని ఏ విధంగా లేపుతారంటే, అతను ఉద్దేశించి అంటారు, జనులు ఎంత టక్కరులు, చాటుగా నిందిస్తారు, మళ్ళీ వస్తారు, పాదాలపైన పడతారు, దక్షిణ ఇస్తారు, ఇక్కడ వచ్చి కూర్చుంటారు అని అంటారు. ఆ మాటలు విన్నటువంటి వకీల్ మనస్సు ఉప్పొంగిపోతుంది. అది తన గురించే బాబా అంటున్నారని. అంటే క్రితం తను చేసినటువంటి పొరపాటును బాబా గ్రహించి అది పొరపాటు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా నాకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే తాత్యాసాహెబ్ నూల్కరు పండరీపురం జడ్జిగా ఉన్నప్పుడు కాస్త ఆరోగ్యం బాగలేకపోతే షిరిడీకి వస్తే అదే ఆ లాయర్లు ఉండేటువంటి రూమ్లో ఒక చర్చ జరుగుతుంది. ఈరోజు న్యాయాధీశులు సెలవు పెట్టారు, షిరిడీకి వెళ్ళారు ఆరోగ్యం బాగలేక అంటే, ఇదే వకీల్ అంటాడు, ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే దవాఖానకు పోవాలి కానీ షిరిడీకి పోయి ఆ పకీర్ దగ్గర కూర్చుంటే ఏమొస్తుందని చెప్పి అంటాడు. అందుకనే బాబా జనులు ఎంత టక్కరులు, చాటున నిందిస్తారు, మరలా వస్తారు, పాదాలకు నమస్కరిస్తారు, దక్షిణిస్తారు అనేటువంటి మాట నన్ను ఉద్దేశించి అన్నారని చెప్పి అప్పటి నుంచి బాబా పట్ల అచంచలమైనటువంటి భక్తితో ఆ వకీలు ఉండిపోతాడు. అంటే మనుషుల యొక్క మనస్తత్వాలను బాబా ఎప్పుడూ గ్రహిస్తుంటాడు. గ్రహించడమే కాదు, మన మనస్తత్వాలను మార్చేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. 22వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావన హేమాడ్ పంత్ చేస్తారు. బాబా యొక్క ప్రకాశము వారి కుడికాలు బొటనవేలి యొక్క గోరు ఎంత సన్నగా ఉంటుంది కదా, అంత సన్నగా అంత సూక్ష్మంగా ఉండి ఈ లోకాన్నంతటికీ కూడా వారి యొక్క కృపను ప్రసాదిస్తారు. వారి శక్తి, వారి శోభ అంతా కూడా వారి యొక్క అంగుష్టానికి ఉన్నటువంటి ఆ సన్నటి గోరులోనే ఉంది అని చెప్పి చెప్తారు. ఎందుకంటే అమావాస్య తర్వాత మరుసటి రోజు చంద్రుడు అంత స్పష్టంగా కనిపించినటువంటి చంద్రుని దర్శనం కోసము జనులు ఆరాటపడుతూ ఉంటారు. చాలామందికి ఆ దర్శన భాగ్యం కలగదు. కానీ కాస్త చతురత ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, చెట్టు యొక్క 2 కొమ్మల మధ్యలో నుంచి చంద్రుణ్ణి చూస్తే ఒక సన్నటి గీత కనిపిస్తుంది ఆకాశంలో అమావాస్య రోజు తెల్లారి. దాన్ని చూసి ఆనందపడతారు. చంద్రుడి యొక్క ప్రకాశాన్ని మేము చూసామనేటువంటి ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తారు. అదేవిధంగా బాబా ఎడమకాలు తొడపైన కుడికాలు వేసుకొని కూర్చుంటారు. కూర్చొని వారి యొక్క ఎడమ చేతి చూపుడు వేలుకు మధ్య వేలుకు మధ్య బాబా గారి యొక్క కాలు బొటన వేలు ఉంటుంది. ఆ బొటన వేలుకు ఉన్నటువంటి ఆ సన్నటి గోరును చూస్తే అందులోనే గొప్ప శక్తి దాగి ఉంటుందట. దాన్ని చూస్తే అమావాస్య తెల్లారి ఆ చంద్రుడి యొక్క ప్రకాశాన్ని చూసినంత గొప్ప ఆనందం కలుగుతుందట. ఆ బొటనవేలి యొక్క ఆ గోరు చంద్రుడు వలె ప్రకాశిస్తూ ఉంటుందట. బాబా పాదాల మహత్తును సచ్చరితలో హేమాడ్ పంత్ ప్రస్తావిస్తారు కదా. దాస్కన్ మహారాజుకు వారి యొక్క బొటనవేళ్ల నుంచి గంగా యమునా ప్రయాగం త్రివేణి సంగమాన్ని అక్కడ ప్రవహింపచేస్తారు కదా. వారి పాదాలకు ఉన్నటువంటి మహత్తు అంత గొప్పది. వారు కాలు మీద కాలు వేసుకొని ఎడమ చేతి యొక్క చూపుడు వేలు మధ్య వేలుకు మధ్యన ఆ బాబాగారి యొక్క ఆ బొటనవేలు కాలు బొటనవేలు కనిపిస్తూ ఉంటుంది, కుడికాలు బొటనవేలు. దాన్ని చూసినప్పుడు మనకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. బాబా యొక్క సుందర రూపమంతా కూడా ఎడమకాలు తొడపైన కుడికాలు వేసుకొని ఆ కాలుపైన ఎడమ చేతి చూపుడు వేలుకు మధ్య వేలుకు మధ్యన కనిపించేటువంటి బొటన వేలులోనే అద్భుతమైనటువంటి వారి యొక్క సుందర రూపం దాగి ఉంటుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు సచ్చరితలో హేమాడ్ పంత్ చాలా అపురూపంగా మనం ప్రస్తావించడం జరిగింది.
రాజాదిరాజ యోగిరాజలాగా వారు కాలుపైన కాలు వేసుకొని ఒకటే ఒక కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తూ ఉంటారు. కేవలం వారికి ఉన్నటువంటి కర్తవ్యము బాధ్యత వారి భక్తులను రక్షించడమే. ఎక్కడెక్కడికో వెళ్తున్నటువంటి వాళ్ళను తన వద్దకు పిలిపించుకుంటాడు. కాకాసాహెబ్ మిరికరు బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు. తను చితాలికి వెళ్ళాలనుకున్నాడు. చితాలికి వెళ్ళాలనుకున్నటువంటి అతను నేరుగా అహ్మద్నగర్ నుంచి వెళ్ళవచ్చు. కానీ చితాలికి వెళ్ళడానికి ఇంకొంత సమయం ఉంది. మార్గమధ్యంలో బాబాను దర్శించుకొని పోతే 2 పనులు పూర్తవుతాయి. ఒకటి స్వామి కార్యము, రెండవది తన ఉద్యోగ ధర్మానికి సంబంధించినటువంటి కార్యం. 2 పూర్తవుతాయి. అందుకని షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకోవాలనుకుంటాడు. షిరిడీకి రావాలనేటువంటి సంకల్పం మిరికర్ది కాదు, బాబాది. ఎందుకోసమంటే మిరికరకు ప్రమాదం సంభవించబోతుంది. ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి షిరిడీకి రప్పించి కాసేపు అక్కడ కూర్చోబెట్టుకొని ఆ పాము వల్ల తనకు జరిగేటువంటి ప్రమాదాన్ని బాబా స్వయంగా చేతితో చూపెడతారు. నీకు పొడవాటి వ్యక్తి తెలుసా? ఆ పొడవాటి వ్యక్తి ప్రమాదకారి అయినా సరే ఈ ద్వారకామయి బిడ్డలను అతనేమి చేస్తాడులే. ఈ ద్వారకామయి ఉండగా ఈ తల్లి బిడ్డలకు ఎందుకు విపత్తులు ప్రమాదాలు ఏర్పడతాయని చెప్పి బాబా అంటాడు. ఎక్కడో చితాలిలో ఉన్నటువంటి సర్పాన్ని ఇక్కడి నుండే బాబా హెచ్చరిస్తాడు. నువ్వు వస్తే వచ్చావు, ఏదో నీ పని చేసుకొని వెళ్ళిపో, నా బిడ్డకు హాని చేయకూడదనేటువంటి విషయాన్ని చెప్తాడు. అందుకనే చితాలిలో మనం చూస్తాం కదా, అది చప్పుడు చేసుకుంటూ పోతుంది తప్ప ఎవరిని కూడా అది కాటేయదు, హాని చేయదు. పెద్ద సర్పం వల్ల బాబా తన భక్తులను రక్షించుకోవడానికి రకరకాలైనటువంటి విధానాలను అవలంబిస్తారు. మిరికర్తో పాటు శ్యామాను పంపించాలనుకుంటాడు. ఈ శ్యామాను కూడా తీసుకెళ్ళి చితాలికి వెళ్తున్నావు కదా, కాస్త నీకు తోడుగా ఉంటాడు, ఇక్కడి నుంచి అక్కడ దాకా కబుర్లు చెప్పుకుంటూ పోవచ్చు, అక్కడ కూడా రాత్రిపూట నీకు ఒక్కడికే ఏం తోచదు, కబుర్లు చెప్పుకోవచ్చు అని అంటాడు. అందుకు శ్యామ వెంటనే బాబా ఏ ఆజ్ఞ ఇస్తే దానికి శ్యామ రెడీ అయిపోతాడు. సరే బయటకు వచ్చిన తర్వాత మిరికర్ అంటారు, వద్దు, ఇప్పుడు మీరు అనవసరంగా అక్కడ దాకా వచ్చి మీరెందుకు ఇబ్బంది పడ్డాము, మళ్ళీ తిరుగు ప్రయాణం మీకు ఇబ్బంది అవుతుందంటే సరే పోయి అని వెళ్తారు. కానీ మళ్ళీ మిరికర్కు జ్ఞానోదయం అవుతుంది. అరే రే బాబా మాధవరావు దేశపాండేని తీసుకెళ్ళమన్నారంటే దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళి మాధవరావు దేశపాండేని అడిగితే లేదు బాబా అప్పటికి ఇచ్చినటువంటి అనుమతి పూర్తి అయిపోయింది, బాబా అడిగాడు ఎందుకు నువ్వు వెళ్ళలేదంటే అవసరం లేదన్నారు కాకాసాహెబ్ మిరికర్ అన్నాను. సరే వారి దారింట వారు వెళ్ళని నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు, కాబట్టి మళ్ళీ ఒకసారి బాబా అనుమతిస్తే తప్ప నేను బయలుదేరని అంటాడు. మళ్ళీ వెళ్ళి కాకాసాహెబ్ మిరికరు బాబాను ప్రార్థిస్తే తీసుకెళ్ళమని చెప్తాడు. ఇక్కడ ఒక సద్భక్తుడి యొక్క నిబద్ధత. బాబా ఒక్కసారి అనుమతి ఇచ్చారు కదా అని చెప్పి అనుమతిని జీవితకాలం గ్రాంట్ టు పర్మిషన్గా తీసుకోలేదు. దాన్ని తను బాబా ఇచ్చినటువంటి ఆ పర్మిషను ఆ ఒక్క సందర్భానికి మాత్రమే అని చెప్పి శ్యామ చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. సద్గురువు యొక్క శిక్షణ ఎలా ఉంటుందంటే, సద్భక్తుడు తన మాట వినకపోతే మళ్ళీ అనుభవాన్ని కలిగించి ఆ సద్భక్తుణ్ణి తన మార్గంలోకి తీసుకొచ్చుకుంటారు. అమీర్ షక్కరు పెద్ద భూస్వామి, అదేవిధంగా కసాయి కులానికి సంబంధించినటువంటి వాడు. కోపర్గావ్ తాలూకా అయినటువంటి కొరాలే గ్రామంలో వారు నివసిస్తూ ఉంటారు. అయితే తనకు ఎన్ని మందులు వాడినా సరే మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి తగ్గవు. బాబా వద్దకు వచ్చి శరణు వేడితే తన రోగం నివారణ అవుతుందనేటువంటి విశ్వాసంతో వస్తాడు. బాబా అతన్ని చావిడిలో ఉంచుతారు. చావిడి ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఆ రోజు ఉంటుందంటే, కనీసము అడుగు తీసి అడుగు వేయలేనటువంటి స్థితిలో గుంతలుగా ఉంటుంది. పరుపులపైన పడుకున్నటువంటి అమీర్ షక్కర్కు చావిడిలో పడుకోవడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఒకవైపు ఆనందం ఏంటంటే, బాబా రోజు విడిచి రోజు అక్కడికే వస్తారు. లెండికి వెళ్ళేటప్పుడు కూడా చావిడి ముందు నుంచే వెళ్తాడు. సరే ఏదేమైనా కానీ రోజు విడిచి రోజు బాబాతో పడుకునేటువంటి అవకాశం ఒకటి. రెండవది, లెండికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఎటువంటి అనాయాసం లేకుండా బాబా దర్శనం జరిగిపోతుంది. ఇలా కొద్ది రోజులు ఉంటారు. అయినా సరే బాబా తనకు సెలవు ఇప్పియడు, ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు. లాభం లేక ఒకరోజు ఆ బాధను తట్టుకోలేక కోపర్గావ్ పారిపోతాడు.
పారిపోతే అక్కడ ఒక వృద్ధుడు, సాధువుగా ఉన్నటువంటి వృద్ధుడు దాహం అని అంటే తన దగ్గర ఉన్నటువంటి మంచినీళ్లను ఆ వృద్ధ సన్యాసికి ఇస్తాడు. ఇవ్వగానే ఆ వృద్ధ సన్యాసి అప్పటికప్పుడు అక్కడ మరణిస్తాడు. దాంతో అమీర్ శక్కర్కు ప్రాణభయం ఏర్పడి, ఎందుకంటే ఆ వృద్ధుడు చనిపోవడానికి రేపు పొద్దున పోలీసులు వచ్చి పంచనామా చేస్తే తనే కారణం అనేటువంటి రుజువైతే తనకు శిక్ష పడుతుంది. అందుకని రాత్రి ఎలా వెళ్ళాడో మళ్ళీ అలా తిరిగి చావడిలో వచ్చి ఉంటారు. ఆ విధంగా తన భక్తుణ్ణి ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా తను పెట్టినటువంటి కాల వ్యవధి ప్రకారం ఎవరైతే ఉంటారో వారి రోగాలన్నీ కూడా స్వస్థత చేకూరాయి. మనం 13వ అధ్యాయంలో చదువుకుంటాం. భీమాజీ పాటిల్ కూడా ఆగర్భ శ్రీమంతుడు. వారు కూడా పట్టెమంచం పైన పట్టుపరుపుల పైన శయనించినటువంటి ఆయన భీమాజీ అనేటువంటి ఒక నిరుపేద ఇంట్లో బస ఏర్పాటు చేస్తే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా తేమగా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది, అంత బురదగా. క్షయవ్యాధిగ్రస్తులు అక్కడ పడుకోవడం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, రోగం ఎక్కువైతుంది ముందు. కానీ బాబా అక్కడే ఉండమని చెప్పి ఆజ్ఞ ఇవ్వడంతో వారు అక్కడే ఉంటారు. క్షయవ్యాధి నిర్మూలన అయ్యేంత వరకు భీమాజీ ఇంట్లోనే ఉంటారు. కానీ అమీర్ శక్కరు షిరిడీలో ఆ చావడిలో ఉండమని చెప్పంటే అందులో ఉండలేక భరించలేక పారిపోయినా మళ్ళీ బాబా వారి యొక్క లీల చేత మళ్ళీ రప్పించుకొని వారి రోగ నివారణ అయ్యేంత వరకు కూడా అమీర్ శక్కర్ని అక్కడే అంటిపెట్టుకుంటారు. అంటే ఒక భక్తుడి పట్ల సద్గురువుకు ఉండేటువంటి బాధ్యత మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇదే అధ్యాయంలో మరొక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. కాకాసాహెబ్ దీక్షితు ప్రతిరోజు కూడా భావార్థ రామాయణాన్ని, అదేవిధంగా ఏకనాథ్ భాగవతాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ ఉంటారు. ఎందుకు బాబా ఏకనాథ్ భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని ఎందుకు పారాయణ చేయించేటువంటి వారు? కేవలం ఒక దీక్షిత్ కోసం కాదు. ఎవరైతే తన దర్శనానికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక మిషతో ఆ పారాయణకు వెళ్ళమని చెప్పేవారు. ఎందుకు? ఇక్కడికి వచ్చి మసీదులో కూర్చొని పిచ్చాపాటి మాటలు మాట్లాడకుండా, లోకాభిరామాయణాలు మాట్లాడకుండా, ఈరోజు మనం షిరిడీకి పోతే చేసేటువంటి పని ఏంటంటే బాబా ముందుకు వెళ్ళి ఆ ఒక్క క్షణము బాబా ముందు నిలబడి మన కోరికల చిట్టాలన్నీ ఇప్పేసి బయటికి రాగానే మనం చేసే పని లోకాభిరామాయణం మాట్లాడడం. ఇటువంటి నేచరు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉంది. అందుకని తన వద్దకు వచ్చినటువంటి భక్తుడి యొక్క సమయం సద్వినియోగం కావాలి. ఆ పారాయణను శ్రవణం చేయడం ద్వారా వాడి మనస్సు మారాలి, అంతరంగంలో భగవంతుని పట్ల భక్తి పెరగాలనేటువంటి భావంతో చాలామందిని ఆ పారాయణ జరిగేటువంటి చోటుకు పంపించేటువంటి వారు. అంటే శ్రవణం అనేటువంటిది, భగవంతుడి యొక్క కథ అనేటువంటిది దాంట్లో లీనమైతే జీవి ఏ విధంగా తరిస్తారో ఈ అధ్యాయంలో చెప్తారనమాట. హేమాడ్ పంతు అక్కడ జరుగుతున్నటువంటి కథ వినడానికి వెళ్తున్నప్పుడు భావార్థ రామాయణంలో ఒక ఘట్టం వస్తుంది. హనుమంతుడు సీత జాడను కనుక్కుంటాడు. కనుక్కున్న తర్వాత జరుగుతున్నటువంటి వృత్తాంతం అంతా కూడా అక్కడ కాకాసాహెబ్ వివరిస్తూ ఉంటాడు. అనుకోకుండా హేమాడ్ పంతు భుజం పైన ఉత్తరీయం పైకి తేలొస్తుంది, అనుకోని అతిథిలాగా వస్తుందని చెప్పి రాస్తారు హేమాడ్ పంతు. వస్తే హేమాడ్ పంతు దాన్ని తేలు అని చెప్పంటే మిగతా వాళ్ళందరికీ శ్రవణం కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పి నిదానంగా అలానే నిల్చొని ఉంటాడు, అటు ఇటు కదలకుండా. తర్వాత కథ పూర్తయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పక్కన దులిపేస్తాడు. దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని హేమాడ్ పంత్ రాస్తారు. రామాయణాన్ని తేలు కూడా ఉంది, ఎందుకంటే తేలు స్వభావం ఏమిటి? భుజంపైకి ఎక్కగానే కుట్టాలి తేలు. కానీ తన యొక్క ధర్మాన్ని, తన స్వభావాన్ని తేలు మరిచిపోయి కేవలం కథను వింటూ కథలో లీనమైపోయింది. భగవంతుని యొక్క కథకు ఉన్నటువంటి గొప్ప మహిమ అదే. ఎవరైతే శ్రవణం చేస్తారో భగవంతుని కథ, వారి యొక్క స్వభావాలను, నైజాలను పూర్తిగా మర్చిపోతారు. అందుకనే శ్రీ సాయి సచ్చరిత ఎందుకు మనల్ని పారాయణ చేయమంటారు, ఎందుకు శ్రవణం చేయమంటారంటే మనుషుల యొక్క స్వభావము, వారిలో దాగి ఉన్నటువంటి అనేక దుస్సంస్కారాలన్నీ కూడా తొలగిపోవడానికి, ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా మారడానికి. ఎందుకంటే కలియుగంలో మానవుడు రాక్షస గుణాలతో జన్మిస్తాడు. ఆ రాక్షస గుణాలు అనేటువంటివి స్వతహాగా మనిషికి ఉన్నటువంటివి కాదు, కలియుగంలో మాయ చేత మనిషికి వచ్చినటువంటివి. ఆ మాయ చేత వచ్చినటువంటి వాటన్నింటినీ కూడా గురు కథాశ్రవణం మాత్రమే తొలగిస్తుంది. ఆ గురు కథాశ్రవణానికి ఉన్నటువంటి మహిమను హేమాడ్ పంత్ ఇక్కడ చాలా అద్భుతంగా వివరిస్తారు. 23వ అధ్యాయము ఎంత అద్భుతమైందంటే మనల్ని ఒక వాస్తవ దృక్పథంలోకి తీసుకెళ్తుంది.
సాధారణంగా మనందరం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక సుఖాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లౌకికపరమైనటువంటి వస్తువులే మనము గొప్పవిగా భావిస్తాం. మనకు సౌకర్యాలు, సంపద, వసతులు ఇవి ఉంటేనే మనం అదృష్టవంతులుగా భావిస్తాం. ఆ పంజరంలోనే ఉంటాం. దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావన హేమాడ్ పంత్ చేస్తారు. పంజరంలో ఉన్నటువంటి రామచిలుక అనుకుంటుందట, అరే నేను ఎంత అదృష్టవంతురాలని, యజమాని నాకు సమయానికి జామ పండ్లు పెడుతున్నాడు, రకరకాల ధాన్యాలు వేస్తున్నాడు, దానిమ్మ పండ్లు వేస్తున్నాడు, నిజంగా నేను కూర్చున్న చోటికి ఈ అన్నీ వస్తున్నాయని చెప్పి అనుకుంటుందట. ఒకానొక రోజు దాని అదృష్టం బాగుండి పంజరంలో నుంచి ఒక్కసారి బయటికి పోయిన తర్వాత ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో తనకు కావలసినటువంటి ఆహారం యథేచ్ఛగా దొరుకుతుంది. తను స్వేచ్ఛగా విహరిస్తుంది. అనేక ప్రదేశాలను, పంజరంలో ఉన్నప్పుడు ఒకటే ప్రదేశం, బయటికి వెళ్ళిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో అది విహరిస్తూ ఉంది. తనకు అప్పుడు అర్థమవుతుంది, పంజరంలో ఉన్నటువంటి నేను అదే పంజరం గొప్పదనుకున్నాను, కానీ ప్రపంచం ఎంత విశాలమైనటువంటిది, ప్రకృతి ఎంత రమణీయమైనటువంటిది, ప్రకృతి నా కోసం ఇన్ని ఫలాలు పుష్పాలను ఇచ్చింది, యజమాని పెట్టేటువంటి దయపైన, దాక్షిణ్యం పైన ఇన్ని రోజులు నేను ఉండి ఇదే అదృష్టం అనుకున్నాను అని చెప్పి రామచిలుక అనుకుంటుందట. ఈరోజు మనుషుల పరిస్థితి కూడా అంతే. లౌకికపరమైనటువంటి ప్రపంచంలో గూడు కట్టుకొని ఉండి అదే మహా సుఖమైనటువంటిదిగా మనం భావిస్తాం. ఎప్పుడైతే దాని నుండి బయటికి వచ్చి గురుచరణాల్లో లీనమవుతామో, గురుచరణాల్లో లీనమైనటువంటి వారికి ప్రపంచం అద్భుతంగా కనిపిస్తుంది. వారికి మరొక ప్రపంచాన్ని సద్గురువు సృష్టించి ఇస్తాడు. ఈ ప్రపంచంతో అసలు మనకు పని లేకుండా చేస్తాడు ఒక్క సద్గురువు మాత్రమే. దానికి సంబంధించినటువంటిది 23వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. అంటే గురువు యొక్క ఆజ్ఞ, గురువే సర్వస్వం అనుకున్నప్పుడు నీ ఆచారము, నీ మతము, నీ సాంప్రదాయము ఏవీ కూడా అడ్డు రాకుండా ఉంటే అటువంటి వాడే ఉత్తమమైనటువంటి శిష్యుడని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ ఉదంతం ద్వారా ఈ 23వ అధ్యాయంలో చెప్తారు. 23వ అధ్యాయము మనకు ఎంత అద్భుతమైనటువంటి బోధ చేస్తుందంటే, 23వ అధ్యాయంలో మేకను వధించడానికి ముందు బడేబాబాను పిలుస్తాడు బాబా. బడేబాబాను పిలిచి, ఈ ముసలి మేక చావడానికి సిద్ధంగా ఉంది, వధించేసి అంటే బడేబాబా కత్తి పడేసి వెళ్ళి దీక్షిత్ వాడలో కూర్చుంటాడు. బడేబాబాకి ఏం తక్కువ చేశాడు బాబా? బడేబాబాను కుడి పక్కన కూర్చుండబెట్టుకొని భోజనం చేసేటువంటి వాడు. ఉన్నన్ని రోజులు రోజుకు 150 రూపాయలు దక్షిణలోంచి ఇచ్చేటువంటి వాడు. తను వెళ్ళిపోతుంటే 10 అడుగుల దూరం వెళ్ళి సాగనంపి వచ్చేటువంటి వాడు. అనేక మంది బడేబాబాను వ్యతిరేకిస్తే బడేబాబాను మీరు ఏమనొద్దు, బడేబాబా నావాడు అనేటువంటి వాడు. అటువంటి బడేబాబా కత్తి పడేసిపోయాడు. శ్యామ బాబా అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు. రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి కత్తి తెచ్చి, కత్తి అక్కడ మసీదులో పెట్టి అతను వెళ్ళిపోతాడు. రాధాకృష్ణ ఈ విషయం తెలుసుకొని, అయ్యయ్యో నా ఇంటి నుంచి పోయినటువంటి కత్తి ఇంత పాపం చేస్తుందని చెప్పి కత్తి తిరిగి తెప్పించుకుంటాడు. చివరికి కాకాసాహెబ్ని పిలిచి, కాకా నువ్వైనా వధించు అని అంటే, తప్పకుండా బాబా అని చెప్పి కాకాసాహెబు సద్బ్రాహ్మణుడు, నిష్ఠాగరిష్ఠుడు, ధర్మం తెలిసినటువంటి వాడు, జీవవధ చేయకూడదనేటువంటి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వాడు. అటువంటి కాకాసాహెబ్ దీక్షితు తన యొక్క కోర్టు చేతులు పైకి మలిచి కత్తి ఎక్కిపెట్టి వధించబోతుంటాడు మేకను. బాబా అంటాడు, ఆగవయ్యా కాకాసాహెబ్, నువ్వు ఇంత దయలేని వాడివా? నీవు సద్బ్రాహ్మణుడివి, దాన్ని చంపాలనేటువంటి బుద్ధి నీకు ఎలా వచ్చిందయ్యా? ఇది నీ ధర్మమా అంటే కాకాసాహెబ్ దీక్షిత్ అంటాడు, బాబా మాకు ధర్మాలతోటి మాకు పని లేదు, శాస్త్ర విచారాలతోటి మాకు పని లేదు. మీ యొక్క ఆజ్ఞనే మాకు శాస్త్రం, మీ యొక్క ఆజ్ఞనే నాకు ధర్మం. ఇది తప్ప మేము ఇంకొకటి ఎరగం. మీ ఆజ్ఞను పరిపాలించడం తప్ప మాకు ఇంకొకటి తెలియదు అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ అంటాడు. అంటే ఒక ఉత్తమమైనటువంటి శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం. కాకాసాహెబు వాస్తవానికి కాకాసాహెబ్ నేను బాబా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ వజ్రానికి, రాయికి సానబెడితేనే కదా అది వజ్రంగా మారేటువంటిది. వజ్రం అని తెలియాలంటే ఖచ్చితంగా దాన్ని సానబెట్టాలి. అందుకనే కాకాసాహెబ్ అనేటువంటి శిష్య రత్నాన్ని బాబా మేకవధ అనేటువంటి ఆ సంఘటనతోటి, ఆ సందర్భంలో సానబెడతాడు. ఈరోజు భక్త ప్రపంచానికి ఉత్తమమైనటువంటి రత్నంగా శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ను మనకు చూపెట్టారు.
ఇట్లా సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి కథ, ప్రతి లీల, ప్రతి అంశము కూడా మన జీవితంలో అనేకం మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. కేవలం సచ్చరితను మీరు పారాయణ కోసం చదవాలి, నా కొడుకు కావాలి, కోడలు కావాలి, నా మనవడు కావాలనుకుంటే ఇస్తారు, అన్నీ ఇస్తారు బాబా. కానీ అవి అశాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటి సుఖాన్ని, సౌఖ్యాన్ని కేవలము గురుకథా శ్రవణం అనేటువంటి మక్కువను పెంచుకుంటేనే అది వస్తుంది. ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను, ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటిది, ఎక్కడా మీకు లభించినటువంటిది కేవలం గురుకథా శ్రవణంలో మాత్రమే లభిస్తుంది. దాన్ని మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. అక్షర గుళికల సంజీవనం అమోఘ లీల